తిరుపతి నగర ప్రజలకు త్రాగునీరు అందించే అన్ని ట్యాంకుల్లో నీటి సాంద్రత పరీక్షలు ప్రతిరోజు తప్పకుండా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. గురువారం సాయంత్రం మంగళమద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ హౌస్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీరు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు, ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు అందించాలని అన్నారు. ఇందుకోసం అన్ని రకాల నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని పరీక్షల రిపోర్టులు పక్కాగా నమోదు చేయాలని, తనకు ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేయాలని అన్నారు. నగర ప్రజలకు నీటి ఎద్దరు రాకుండా, ఎక్కడా నీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఎక్కడా కూడా వాటర్ పైపులు, మురుగునీటి పైప్ లైన్లు కలవకుండా, నీటి కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా పైప్ లైన్ మరమ్మతులు వెంటనే సిబ్బంది అప్రమత్తమై పూర్తి చేయాలని అన్నారు. అలాగే నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెలాఖరులోపు సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, మహేష్ తదితరులు ఉన్నారు.